ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అయితే బడిబాట కార్యక్రమంలో భాగంగా పల్లెలను అయితే కలియదిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పిల్లల్ని అయితే పాఠశాలకు తీసుకువచ్చే దిశగా అయితే అడుగులైతే వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు సైతం కొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతుంది బడిబాట కార్యక్రమం? ఇది 6వ తారీఖు నుంచి మొదలైంది. ఇది 20వ తారీఖు 21వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా కొనసాగించబడుతుంది. ప్రతి డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. ఎక్కడైతే 6 నుంచి వెళ్ళి 10 తరగతి పిల్లలు, తర్వాత ఫస్ట్ నుంచి వెళ్ళి 5వ తరగతి చదివేటువంటి పిల్లల ఇళ్లకు డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. దానికి ప్రజల నుంచి వెళ్ళి కూడా మంచి ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళు కానీ, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వెళ్ళి పంపించే పిల్లల నుంచి వెళ్ళి కొంతవరకు మాకు పాజిటివ్గా ఈసారి అది 80% కూడా మాకు హోప్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనేటువంటిది పేరెంట్స్ లోపల మార్పు రావడం జరిగింది. ఈ సంవత్సరం మాకు నమ్మకం కలిగింది కాబట్టి ఈసారి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎవరైతే పాఠశాల లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చేపడుతుంది. ఇది గత సంవత్సరం మన ఊరు మనబడి కింద పాఠశాలను రిపేర్ చేయించడం కానీ, తర్వాత చెడిపోయినటువంటి బాత్రూమ్ టాయిలెట్స్ కూడా క్లీన్ చేయించడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించడానికి ఈసారి కూడా అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కొత్తగా నిర్వహించడం జరుగుతుంది. దాని మీద కూడా పాఠశాలలకు అంటే గ్రాంట్ను విడుదల చేసి రిపేరింగ్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వ పాఠశాల లోపల నోట్బుక్స్ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ రావడం జరిగింది. రేపు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఉచిత మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మా పాఠశాలలో కూడా మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారు మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్సు విద్యా బోధన చేసి పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారని నేను ఆశిస్తున్నాను. మాకు మంచి రిజల్ట్ కూడా మేము ఇస్తామని హామీ ఇస్తున్నాం పేరెంట్స్కు. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరికీ కూడా అంటే పాఠశాలలో చేర్పించాలని మేము మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాం. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మేము ఇప్పటి నుంచి 6 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మేము పాఠశాలలో విజిట్ చేసినప్పుడు, డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు మాకు మంచి స్పందన వచ్చింది. పేరెంట్స్ నుంచి వెళ్ళి కూడా గతంలో మొన్న తడగొండ లోపల మాకు 10 నుంచి 15 మంది పిల్లలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బోయినపల్లిలో కూడా నిన్నటి నుంచి వెళ్ళి మేము స్టార్ట్ చేసినాం. దీని నుంచి వెళ్ళి కూడా పూర్తిగా సర్వే చేసి మంచి పిల్లలను అంటే అందరినీ కూడా మా పాఠశాలలో ఎన్రోల్ చేసుకోవడానికి మేము మా వంతు కృషిగా మేము పాఠశాలకు రప్పించే విధంగా కృషి చేస్తామని చెప్తున్నాం. ప్రైవేటుకు ధీటుగా మేము పాఠశాలను నిర్వహిస్తాం, అంతకంటే మంచి విధంగా. ఎందుకంటే మా దగ్గర ల్యాబ్ ఉన్నది, తర్వాత డిజిటల్ ఉన్నది, తర్వాత కంప్యూటర్ విద్య ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్లకు చేరే విధంగా మేము కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నాం సార్ పేరెంట్స్ అందరికీ కూడా. ఓకే, అయితే నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే 10 GP వచ్చిన కొంతమంది విద్యార్థులు అయితే హైదరాబాద్లో ముచ్చటించడం జరిగింది. దీనికి సంబంధించి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైతే 10కి 10 వచ్చిన వాళ్ళతో అయితే నేనైతే మాట్లాడడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఏమన్నా స్పందన ఎలా ఉందండి? అదే మా దగ్గర కూడా ఇప్పుడు 10/10 రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మంచి పిల్లలు అంటే మాకు కొంత గ్యాప్ అనేది ఉన్నది. ఈ సంవత్సరం మేము దానికోసం 100% శ్రాయశక్తులు కృషి చేస్తున్నాం. 99% ఈ సంవత్సరం అంటే 2025 లోపల 10 GP రావడానికి మా వంతు 100% కృషి చేస్తాం. ఒకటన్నా చేయడానికి కనీసం 1-2 తేవడానికన్నా మా ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు కూడా ఆ విధంగా ఉన్నారు మా పాఠశాలలో. 100% దీనికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున నా తరపున హామీ ఇచ్చి కృషి చేస్తానని మాట. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి అయితే పిల్లలు వస్తున్నారండి? ప్రస్తుతం ఇప్పుడు తడగొండ, తర్వాత ఇది మర్లపేట, దేశాయపల్లె, బూరుపల్లి, బోయినపల్లి ఈ పిల్లలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అంటే ఎలా కొనసాగుతుంది, అంటే మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట సందర్భంగా మరి ఈరోజు బోయినపల్లి మండల హెడ్ క్వార్టర్ బోయినపల్లి గ్రామంలో మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు పిల్లలు అందరం కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. మరి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ స్కూళ్ళ యొక్క పునరుద్ధరీకరణ గురించి వారు చెప్పడం జరిగింది. దాని మీద విశేష స్పందన సమాజంలో పట్ల ఉంది. మరి పేద బడుగు బలహీన వర్గాలకు మరి సంక్షేమ పథకాలు అందాలంటే, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏదైనా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే వారికి విద్యనే తరగని ఆస్తి.
మరి విద్య ఉంటే ఏదైనా ఏ రంగంలోనైనా రాణించాలనే ఒక మరి ముఖ్యమంత్రి గారి సంకల్పము. మరి అది సమాజంలో సామాజిక ఆర్థిక స్థితులను మరి అది చేస్తుంది కాబట్టి మరి ప్రథమంగా వారు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి సింగిల్ టీచర్స్ కూడా వారు నిన్న అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సింగిల్ టీచర్స్ స్కూళ్ళను కూడా మళ్ళీ క్రమబద్ధీకరిస్తాం. మరి టీచర్స్ లేని కాడ కూడా డిఎస్సి పెట్టి టీచర్స్ను అది చేస్తాం. అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు మార్నింగ్ అల్పాహారము, అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ అనే ఒక నూతన విద్యా విధానం ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సెమీ రెసిడెన్షియల్ అంటే సాయంత్రం వరకు కూడా పిల్లలను స్కూల్లోనే ఉంచుకొని మార్నింగ్ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చి పిల్లలను బడిలోనే ఉంచుకునే ప్రయత్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో సమాజంలో మరి విద్య ద్వారానే అన్నీ సాధించవచ్చు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా మరి సంక్షేమ పథకం అంటే సంక్షేమ రాజ్యం అంటే మరి సంక్షేమ రాజ్యం అనేది మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం కాబట్టి ఈ సంక్షేమ ఫలాలు ప్రతి డోర్ టు డోర్ స్టెప్ అందాలంటే మరి విద్య ద్వారానే అది అవుతుంది. మరి ముఖ్యంగా మేము ప్రభుత్వ పరంగా నేను మండల పరిషత్ అధ్యక్షునిగా మరి బోయినపల్లి మండల ప్రజలకు, బోయినపల్లి మండల విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా అందరికీ మీ ద్వారా విన్నవించేది ఏంటంటే మరి ప్రభుత్వ బడిలో నాణ్యమైన టీచర్సు మరి ప్రైవేటు పాఠశాలలో కంటే భిన్నంగా మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్సు ఎంఏ బీఈడి, ఎంఎస్సి బీఈడి, బీఎస్సీ బీఈడి, బీకామ్ బీఈడి మరి నిష్ణాతులైన టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ముందట్లకి ఏదో బడి అనే టీచర్ అనే చులకన భావం లేకుండా మరి సమాజంలో వాళ్ళు కూడా సమాజంతో మమేకమై పిల్లలను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ వారు విద్యకు అంకితం అవుతారు. కాబట్టి మరి సమాజంలో రానున్న రోజులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి విద్యకు మొదటి అవకాశం ఇవ్వాలనే వారి యొక్క సంకల్పం ఏదైతుందో మా బోయినపల్లి మండల ప్రజల పక్షాన మేము కూడా మా తోడ్పాటు అందించి ఈ విద్యార్థులు మంచి భవిష్యత్తుకు, బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి మా వంతు కృషిగా మేము సేవ చేస్తాం, కృషి కూడా చేస్తాము. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా మోటివ్ చేస్తాము. విద్యతో పాటు ఆరోగ్యం కూడా పిల్లలకు అందించాలి కాబట్టి ఈ యొక్క అల్పాహారము, మధ్యాహ్న భోజనము, స్నాక్స్, అదేవిధంగా వారికి యొక్క దుస్తులు, మరి బుక్స్ అన్ని రకాల మేమే ప్రభుత్వ పరంగా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వారిని ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకొని వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగి మరి జనజీవన స్రవంతిలో మంచి అభివృద్ధి ఫలాలు సాధించాలని మరి యొక్క ప్రభుత్వ లక్ష్యం ఏదైతుందో దాని సాకార దిశగా అడుగు వేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్ బృందానికి మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్క అందరికీ, అధ్యాపకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పేరెంట్స్ కూడా మరొకసారి విన్నవించుకుంటూ చేస్తున్నా. జై హింద్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు అయితే ప్రస్తుతం అయితే కలియదిరుగుతున్నారు. డోర్ టు డోర్ ప్రచారం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అయితే చేర్పించాలని అయితే తల్లిదండ్రులను అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే విద్యార్థులకు సంబంధించి ఏకరూప దుస్తులు కావచ్చు, అంతేకాకుండా అల్పాహారం, మిడ్ డే మీల్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ అయితే పెడుతున్నారు. అంతేకాకుండా ఉచిత బుక్స్ పంపిణీతో పాటు అన్ని సకల సదుపాయాలు చేస్తున్నారు. ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్తో పాటు గ్రౌండ్స్, పిల్లలకు చదువుపై ఒత్తిడి భారం పడకుండా అయితే టీచర్స్ చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులు సైతం ఒకసారి అయితే ఆలోచించి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు అయితే పిల్లల్ని పంపించాలి. ఎందుకంటే ఇక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి పంపించాలని అయితే వీరు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.